సముద్రాన్ని చూడగలం, కానీ దానిలో ఉన్న ఉప్పుని చూడలేం. అలాగే మనుషులను చూడగలం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. మన సమస్యలకు రెండు కారణాలు: ఒకటి మర్చిపోవలసినవి గుర్తుంచుకోవడం, రెండు గుర్తుంచుకోవలసినవి మర్చిపోవడం. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవరు లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. గౌరవంగా ఓడిపో, తప్పులేదు. మోసం చేసి మాత్రం గెలవకు. అలాంటి గెలుపుతో అందరినీ మెప్పించగలవేమో, కానీ నీ అంతరాత్మను మాత్రం ఎప్పటికీ మెప్పించలేవు. గుర్తుపెట్టుకో. నీవు చికాకులో ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు. ఆ టైంలో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కాదు, తోటాలు. నీకు చెడు చేశాడు కదా అని నువ్వు వాడికి చెడు చేసి చెడ్డవాడిగా మారకు. అలా అని వాడికి మంచి చేసి మంచివాడిగా మారకు. దేవుడికి తెలుసు ఎవడిని ఎక్కడ తొక్కాలో, ఎవడిని ఎప్పుడు లేపాలో. వాట్సాప్ అయిన జీవితమైన మనుషులు ఎప్పుడు స్టేటస్ని చూస్తారు. ఒక ధనవంతుడిని చూసినప్పుడు మనం ఆ స్థాయికి ఎదగాలని అనుకుంటాం, కానీ ఒక జ్ఞానవంతుడిని చూసినప్పుడు మాత్రం మనం అంతటి జ్ఞానాన్ని సంపాదించాలని అనుకోము. మనిషికి ధనం మీద ఉన్న ఆశ అలాంటిది. సంపద వస్తే ఫోన్ మార్చుకో, ఉండే ఇల్లు మార్చుకో, తిరిగే కారు మార్చుకో, అంతేకాని వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. జీవితంలో ఏదైనా సరే ఇవ్వడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. తిరిగి రావడం, పొందడం అనేది మన చేతుల్లో ఉండదు. కట్టుకున్నవాడు తనకు మాత్రమే సొంతమనే ఆశ భార్యది. దానిని నిజం చేయాల్సిన బాధ్యత మాత్రం భర్తదే. ఒంటరిగా 100 మైళ్ళు అయినా నడవగలము, కానీ మనల్ని ఒంటరిని చేసే ఒక్క జ్ఞాపకాన్ని కూడా మోయలేము. అవసరం కొన్నిసార్లు తగ్గేలా చేస్తుంది, కొన్నిసార్లు తెగించేలా చేస్తుంది. చేతికి 4 గాజులు ఉన్నప్పుడు చప్పుడవుతాయి, కోపంగా విసిరేస్తే పగిలిపోతాయి, జాగ్రత్తగా కదిపితే చక్కగా శబ్దం చేస్తాయి. మనిషికి విలువ ఇవ్వడం లేదు. ఎందుకంటే డబ్బు పెరిగిపోవడమే కాదు, నేను ఎందుకు ఒకటి దగ్గర వంగి బతకాలనే అహంకారం పెరిగిపోవడం వలన. రేపు అని నీ రాతేమిటో తెలియనప్పుడు నేడు అనే నీ సంతోషాన్ని వదులుకోకు. గతాన్ని తవ్వి మరల ఈ బాధని రెచ్చగొట్టకు. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడలాంటిది. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయి. స్నేహం నిదానంగా వికసించేది, నెమ్మదిగా వర్ధిల్లేది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల విస్తరించేది. స్నేహితుడు అంటే భుజాలపై చేతులు వేసి నడిచేవాడు కాదు, మన కష్టంలో భుజం తట్టి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చేవాడు. ప్రపంచమంతా మనల్ని వదిలిపోయినా మన చెయ్యి పట్టుకొని నడిపించగలిగే మనసున్నవాడు స్నేహితుడు. నా అనేవాళ్ళు ఎందరు ఉన్నా భర్త అనేవాడు భార్యకు భగవంతుడు. నిన్ను మోసం చేసేవాళ్ళు ఎందరు ఉన్నా నీతో నమ్మకంగా ఉండేది నీ భార్య ఒక్కటే. నీ జీవితంలో ఎన్నో ఉదయాలు వచ్చి ఉంటాయి, కానీ నిన్ను మేల్కొలుపు ఒక్క కారణం కూడా లేదంటావా? అజ్ఞానం అన్నది మనసు యొక్క చీకటి. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్నాక ఎంగిలాకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాతగోత కొద్దీ బాగుంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కావు, 25 ఏళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు, అపురూపమైన అనుబంధాలను వదులుకోకు.
వాడికి వచ్చేసింది, నాకు ఇంకా రాలేదు అని మనిషి ఈర్ష్యపడని ఒకే ఒక్క విషయం ఏమిటంటే మరణం మాత్రమే. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు. నేను మాట్లాడిన ప్రతిసారి నా మాటల్లో తప్పునే వెతుకుతున్నావు, కానీ నా మనసులో నీపై ఉన్న ప్రేమను మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మన దగ్గర విద్య, విజ్ఞానం, సంపద ఎంత ఉన్నా వినయం, విధేయత, మానవత్వం ఉన్నప్పుడే వీటి విలువ గుర్తింపబడుతుంది. నీవు ఆనందంగా ఉండాలంటే బాగా డబ్బులైనా సంపాదించాలి. మనిషి ఆనందానికి డబ్బుకి అసలు సంబంధం లేదని జ్ఞానమైనా సంపాదించాలి. విమర్శలకు భయపడకండి, ఎందుకంటే ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. వంకర మనుషుల్ని వదిలేస్తారు, నిజాయితీగా నిలబడితే అనగదొక్కేస్తారు. ఇదే నేటి సమాజం. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులు ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్లు ఎవరికి నచ్చవు. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు, ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా కంటిన్యూ అవుతుంది. దేవాలయంలో దేవుని మూర్తిని దర్శించాలంటే బాహ్య శుద్ధి చాలు. దేవాలయంలో దేవుణ్ణి దర్శించాలంటే అంతర్శుద్ధి కావాలి. కనులు చాటు కలలు, మనసు చాటు ఆశలు, పెదవి చాటు మాటలు, నీతో నడిచిన అడుగులు, మనసును రాసుకున్న చెరగని జ్ఞాపకాలు. ఒక స్త్రీ కానీ, పుస్తకం కానీ, డబ్బు కానీ పరాయి వాళ్ళ చేతుల్లోకి వెళ్తే తిరిగి రావు. ఒకవేళ తిరిగి వచ్చిన స్త్రీ చెడిపోయి వస్తుంది, పుస్తకం చినిగిపోయి వస్తుంది, డబ్బు విడతలు విడతలుగా వస్తుంది. ఏది మనకు చెప్పి జరగదు, జరిగిపోయింది మార్చడం కూడా మన వల్ల అయ్యే పని కాదు. గతాన్ని తవ్వద్దు, బాధపడద్దు. నువ్వు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే నిన్ను ఎక్కువగా ఏడిపిస్తారు. అలా అని నువ్వు వాళ్ళను వదలలేవు, వాళ్ళు నిన్ను వదలలేరు. మిమ్మల్ని ఎవరు వేరు చేయలేరు, ఒక్క చావు తప్ప. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా మనం మంచి చెప్పిన వృధా ప్రయాస. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు.